From chronic pain to sports injuries, get Asia's leading joint care under one roof. Your journey to mobility starts at Sunshine Bone and Joint Institute by Kim's Sunshine Hospital, Gachibowli or Begumpe. Book your consultation today. జగిత్యాల కేంద్రీయ విద్యాలయ వివాదం ప్రస్తుతం జిల్లా రాజకీయాల్లో పెద్ద రచ్చగా మారింది. ఈ వివాదంలో నిజామాబాద్ ఎంపీ అరవింద్, జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ ఒకరిపై ఒకరు మాటల తూటాలు పేల్చుకుంటూ పొలిటికల్ హీట్ పెంచుతున్నారు. కేంద్రీయ విద్యాలయానికి 5 ఎకరాల స్థలం కేటాయించాల్సిందేనంటూ అరవింద్ పట్టుబట్టి కూర్చుంటే 2 ఎకరాల స్థలం కేటాయిస్తూ ప్రభుత్వం జీవో జారీ చేయడంతో వివాదం మరింత తీవ్రంగా మారింది. ఇక ఈ వివాదంలో ఎంపీ అరవింద్ కు జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ కౌంటర్ ఇచ్చారు. కేంద్రీయ విద్యాలయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు పిల్లలకే ప్రాధాన్యం ఉంటుందంటూ ఎమ్మెల్యే సంజయ్ ఇంటిగ్రేటెడ్ స్కూల్ వస్తే అందరికీ ఉపయోగపడుతుందని కౌంటర్ ఇచ్చారు. దీనిపై అరవింద్ కావాలనే రచ్చ చేస్తున్నారని మండిపడ్డారు. ఆయన సంస్థను పోగొట్టుకోవాలని ఎవరికి కూడా ఉండదు. ప్రజల మెప్పుతోటి గెలిచిన నేను ఆ భారతీయ జనతా పార్టీ నాయకులు మాట్లాడిన భాష నేను మాట్లాడలేను. కానీ ఈ సందర్భంలో జగిత్యాల ప్రజలకైతే తెలియజేస్తా ఉన్నా, ఈ 2 సంస్థలకు కూడా 12 ఎకరాల స్థలం అత్యంత విలువైనది వచ్చింది. ఆల్టర్నేటివ్ కూడా అంటే ఇది కాకుండా కానీ ఇంకా ఎక్కువ స్థలం కావాలంటే టిఆర్ నగర్లో రోడ్డు నుంచి కనబడే విధంగా మొన్ననే ఐటీఐ అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్ కట్టాం. దానికంటే ముందు కూడా 6 ఎకరాల స్థలం ఉంది. పక్కనే కూడా దాదాపు ఒక 30-40 ఎకరాల స్థలం ఉంది. అక్కడ కూడా ఇచ్చే అవకాశం ఉన్నది. ఇప్పుడైతే ఇమ్మీడియట్గా గవర్నమెంట్ ఇక్కడ ఇచ్చింది. నేను కేంద్రీయ విద్యాలయ సంస్థకు కలెక్టర్ గారి ద్వారా లెటర్ పెట్టిస్తా. ఇమ్మీడియట్గా 2 ఎకరాలు వాళ్ళు వస్తే పొజిషన్ ఇస్తారు. వారు ఎంత త్వరగా అయితే త్వరగా ప్రారంభించుకోవచ్చు. అదేవిధంగా 10 ఎకరాలు ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ ఉన్నది. దానికి కూడా ఇప్పుడు ఒక ఎండీని ఏర్పాటు చేసి గణపతి రెడ్డి గారి నేతృత్వంలో జరుగుతూ ఉన్నది. వారికి కూడా ఇస్తాం. ఇది బిల్డింగ్లకు సరిపోతుంది. తర్వాత ఏదైనా ప్లే గ్రౌండ్స్ ఆట స్థలాలకు వాటికి మళ్ళీ కూడా ప్రయత్నం చేసి నేను ల్యాండ్ ఇప్పిస్తా అని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నా. దీన్ని రాజకీయ కోణంలో చూడొద్దు. విద్యార్థులకు విద్యను అందించే విధంగా విద్యా సంస్థలు వచ్చినప్పుడు ఉపయోగించుకోవాలని చెప్పి. అయితే సంజయ్ కౌంటర్ తో సీరియస్ అయిన అరవింద్ మాత్రం జగిత్యాలలో రాజకీయంగా సంజయ్ ని శూన్యం చేస్తానంటూ ఫైర్ అయ్యారు. జగిత్యాలలో సంజయ్ ఓటమే లక్ష్యమంటూ షాకింగ్ కమెంట్స్ చేశారు ఆయన. ఇప్పుడే ఈ జగిత్యాల జోకర్ సంజయ్ కుమార్ ఒక వీడియో పెట్టి ఆర్డర్ పెట్టిండు. నువ్వేం బిచ్చమేస్తలేవు. నీ చెత్త గవర్నమెంట్ దగ్గర రూపాయి లేదు. నీ ముఖ్యమంత్రి బిచ్చగాడు. 200 కోట్లు శాంక్షన్ అయినాయి. రెసిడెన్షియల్ స్కూలు చెలగల్లో పెట్టిన 10 ఎకరాలు, కేవీకి 2 ఎకరాలు, కేంద్రీయ విద్యాలయానికి హోదా ఉంటుంది. అది దేశ ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, ప్రస్తుతం ఈ వివాదానికి సంబంధించిన డీటెయిల్స్ మీ దగ్గర ఏమున్నాయి? మొత్తానికైతే జగిత్యాల్లో మరొకసారి కూడా రాజకీయంగా ఇటు హాట్ చర్చ జరుగుతున్నటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది. ఇక్కడ నిన్నటి మొన్నటి వరకు జీవన్ రెడ్డి వర్సెస్ సంజయ్ కుమార్ ఉన్నటువంటి పొలిటికల్ హీట్ ఇప్పుడు నిజామాబాద్ ఎంపీ అరవింద్, సంజయ్ కుమార్ల మధ్య రోజుకు మాటల యుద్ధం పెరుగుతుందని చెప్పుకోవచ్చు. ఇక్కడ కేంద్రీయ విద్యాలయం జగిత్యాలకు శాంక్షన్ అయినటువంటి నేపథ్యం లోపల మొదట ధర్మపురి నియోజకవర్గం లోపల పెట్టాలని భావించినా గానీ ఆ స్థలాన్ని ఇటు నిజామాబాద్ ఎంపీ అరవింద్ ఒప్పుకోకపోవడంతో ఇప్పుడు జగిత్యాల కేంద్రంగా ఇటు కేంద్రీయ విద్యాలయము ఈ అకాడమిక్ ఇయర్ నుంచే ప్రారంభించాలని చెప్పి అనుకున్నా గానీ అక్కడ స్థలం కోసం అంటే 2-3 ప్లేస్ లోపల చూసినా గానీ దానికి కావలసినంత స్థలం కేటాయించడం లేదు అని చెప్పి అయితే ఇటు బీజేపీ ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి. వాస్తవానికి కేంద్రీయ విద్యాలయంకు 5 నుంచి 10 ఎకరాల వరకు స్థలం కావాల్సి ఉంటుంది. ఎందుకంటే అత్యాధునికమైనటువంటి బిల్డింగ్ తో పాటుగా ఇటు ప్లే గ్రౌండ్, తర్వాత మిగతా విద్యార్థుల కోసము పెద్ద ఎత్తున కూడా స్థలం కావాల్సినటువంటి నేపథ్యం లోపల ఇక్కడ చూసినటువంటి ప్లేస్ ఏదైతే ఉందో అక్కడ సరిపోవడంతో అనేకమైనటువంటి అడ్డంకులు ఎదురవడంతో అక్కడ 2 ఎకరాలు మాత్రమే కేటాయించారు. ఇది మేమేం పిచ్చమాడుకోవడం లేదు. రాష్ట్ర ప్రభుత్వమే ప్రస్తుతం ఖజానా దివాలా తీసింది. రాష్ట్ర ప్రభుత్వమే బిచ్చమెత్తుకునేటువంటి స్థాయి లోపల ఉందని చెప్పి అరవింద్ ఫైర్ అవుతున్నటువంటి పరిస్థితి. కానీ ఇక్కడ మాత్రము ఒక కేంద్రీయ విద్యాలయము జగిత్యాలకు రావడం వల్ల కేవలము ఇటు రాష్ట్ర ప్రభుత్వము అదేవిధంగా కేంద్ర ప్రభుత్వము పిల్లలు అంటే ఉద్యోగస్తుల పిల్లలే అక్కడ 85% వరకు ఉంటారు. సామాన్యులు 15% వరకే అనుకూలంగా ఉంటుంది. అంటే
సామాన్య ప్రజలకు 15% వరకే అక్కడ చదువుకునేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి తాము రాష్ట్ర ప్రభుత్వము ఇంటిగ్రేటెడ్ హాస్టల్ అక్కడ శాంక్షన్ చేయడం జరిగింది. ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ రావడం వల్ల పెద్ద ఎత్తున కూడా ఇక్కడ జగిత్యాల జిల్లా లోపల ఉన్నటువంటి అనేకమైనటువంటి విద్యార్థులకు ఉచిత విద్య అందుతుందని చెప్పి సంజయ్ కుమార్ వాదిస్తున్నారు. కానీ కేంద్రీయ విద్యాలయము ఇది ఇంటిగ్రేటెడ్ స్కూల్ రెండు కూడా అక్కడ కావాల్సిందే, దానికి కూడా మేము కేటాయిస్తామని చెప్పి సంజయ్ కుమార్ చెప్తున్నా కానీ ఇప్పుడు కేంద్రీయ విద్యాలయం యొక్క స్థలానికి 2 ఎకరాలు కేటాయించడం దానిపైన అయితే అరవింద్ ఫైర్ అవుతున్నారు. వచ్చే ఎన్నికల లోపల సంజయ్ కుమార్ ను ఓటమే లక్ష్యంగా పనిచేస్తానని చెప్పి ఇప్పుడు అరవింద్ ఫైర్ అవుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. రైట్ శ్రీనివాస్, థ్యాంక్స్ ఫర్ ది లైవ్ డీటెయిల్స్.